అందరికీ నమస్తే. నేను మీ విద్యాసాగర్ కోంపల్లి. మీ అందరికి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉండొచ్చు, మన బైక్ సర్వీసింగ్ అని పోతున్నాం అనమాట. సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి 2 years తర్వాత. చాలామందికి తెలిసే ఉంటుంది, నా బైక్ నిక్ నేమ్ వచ్చేసి రుజునో. నేనైతే నా బైక్ని రుజునో అని పిలుస్తా. సో ఇప్పుడు రుజునోలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మీకు చూపిస్తా, చూడండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఇప్పుడైతే మన బైక్ ప్రజెంట్ ఆన్లో ఉంది, స్టార్ట్లో లేదు. ఫస్ట్ బైక్ జనరల్ సర్వీసింగ్ ఉందన్నమాట. యాక్చువల్గా 32,200 కిలోమీటర్స్కి బైక్ సర్వీసింగ్ చేయాలి. బట్ నేను కావాల్సిన దానికంటే 150 కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ దింపిన. కొన్ని వేరే పనులల్లో బిజీ అయ్యి దింపాల్సి వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ సర్వీసింగ్ తీసుకొని టైం లేదు. బ్యాక్లో సర్వీసింగ్ తీసుకోపోతే ఆడ ఒక 1 day ఉంచాలి బైక్. సో అందుకే ఆలోచిస్తున్నా, ఈరోజు తీసుకోదామా రేపు తీసుకోదామని. బట్ ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని చూపించవచ్చు కదా వీడియో అనేసి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నా. ఫస్ట్ టైం బండి ఎప్పుడు సర్వీసింగ్ ఇచ్చిన అంటే 29/4/2024కి ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారు, అరే ఇంతకుముందు ఉల్టా అయిపోయిన నంబర్ ఇది, 23,200 కిలోమీటర్లకు రమ్మన్నారు అనమాట. నేను 32,200 అని చెప్పిన. సో 23,359 కిలోమీటర్లు తిరిగింది, ఇంకా తిరుగుతుంది కూడా. బండి స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ పట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇట్లా ఇప్పుడు కర్రన్ సౌండ్ వచ్చిందా, ఆ సౌండ్ వస్తుంది. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, బండి స్టార్ట్ చేసి ఉంచితే కొంచెం సేపు కాగానే, అంటే ఒక 30 seconds అట్లా కాగానే బండి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం కూడా షోరూంలో చెప్పాలి. సో ఫ్రెండ్స్, బండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఇంజన్లో ఏదో టైమింగ్ పోయిందట, ఇంజన్ టైమింగ్. ఆ టైమింగ్ చేంజ్ అయిపోయాలన్నమాట కొత్తది. మీకు చూపిస్తా, సౌండ్ వినిపిస్తా, కొంచెం దగ్గర రండి. సో మీరు సౌండ్ వినొచ్చు, సౌండ్లో కొంచెం తేడా వస్తుంది, కట్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో బైక్కి లైట్గా చైన్ లూజ్ అయింది. చైన్ లూజ్ అవడేందో కానీ మొత్తం చైన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు చూడొచ్చు, రస్టింగ్ వచ్చేసింది. యాక్చువల్గా నేను చైన్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే, బైక్ది హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ లోపల ఇక్కడ మిడిల్లో చెర్రలు ఉంటాయంట. అవి ఏదో ప్రాబ్లం వచ్చేది సంథింగ్. సో హ్యాండిల్ మొత్తం హార్డ్ అయిపోయింది. ఇక్కడ మల్పనీకి వస్తలేదు ప్రజెంట్ అయితే, చాలా హార్డ్ మీద మరలుతుంది. ఇంకోటి నాకు ఒక అన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, హ్యాండిల్ ఇట్లా మిడిల్లో ఉంచితే ఇట్లా మిడిల్ ఉండొద్దంట, ఇక్కడన్నా వెళ్ళిపోవాలంట. యాక్చువల్లీ ఇది అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏ పొజిషన్లో పెడితే అదే పొజిషన్లో ఆగిపోతుంది. ఇది కూడా అనమాట మన బైక్కి ఉన్న ఇప్పుడు ప్రాబ్లం. అండ్ ఆల్సో లాస్ట్ టైం వేసిన కిచెన్తో ఇక్కడ లైట్ డ్యామేజ్ అయింది, మొత్తం పెయింట్ మొత్తం ఎగిరిపోయింది. ఆ పెయింట్ కూడా ఒట్టియాలి మనము. మీరు చూడవచ్చు హ్యాండిల్ ఇగో ఎట్లా అయిపోతుందో, మొత్తం క్రాస్కి వచ్చలేదు. మిడిల్ ఇగో ఈ పొజిషన్లో వదిలేస్తే ఇదే పొజిషన్లో ఆగుతుంది, ఈ పొజిషన్లో వదిలితే ఇదే పొజిషన్లో ఆగుతుంది. ఇప్పుడు గట్టి అక్కడ సైడ్ దొబ్బినా కానీ మొత్తం వెళ్తలేదు, మిడిల్లోనే ఆగిపోతుంది. నేను వీడియో తీస్తున్నా అనమాట. సడన్గా మా గల్లీ పోర్లు వచ్చి, అంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చి, వాళ్ళు కూడా వీడియోలు వస్తా అన్నారు. సో మీ పేర్లు చెప్పండి మేట. హాయ్, నా పేరు చైత్ర. హాయ్, నా పేరు శ్రీనిధి. సో ఏం చెప్తారు ఇందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ విద్యాసాగర్ కంపల్లి వీడియో. అరే ఇద్దరు అట్లా వెళ్తే ఇన్ఫియర్ ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి మంచిగా. ఇద్దరు ఊక్కు టిట్టిగా మాట్లాడితే ఏమవుతుంది అనుకున్నారు. అరే ఆవిడ వీళ్ళు చెప్తారంట. టేక్ 2 స్టార్ట్. Please like and share, subscribe for Vidyasagar Kampalli videos. థ్యాంక్ యూ. ఇంతకుముందు చేసినావు చూడట్లే మళ్ళీ. ప్లీజ్ ఏదైనా షార్ట్ చేద్దాం. ప్లీజ్ ఏదైనా షార్ట్ చేద్దాం. ప్లీజ్ సరే చేద్దాం. అరే చేద్దాం. అరే మనం గణేష్ ఎంతో తీసుకొని కదండా. అవును, అగో ఇడు ఇల్లు వచ్చింది, అల్ల కోలం నడు. సరే గణేష్
ఇంట్లో అమ్మలేదు బిడ్డ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. సో ఫ్రెండ్స్, నన్నైతే యూట్యూబ్ వీడియో తీసుకొని ఇవ్వకుండా వీళ్ళందరూ దాడి చేస్తారు నా పైన. ఇంతసేపు షార్ట్ వీడియో తీద్దాం, ఒకటి కామెడీ వీడియో తీద్దామంటే అది కూడా తీసిన, అయినా కానీ విడిచిపెడతలేదు. ఇంకా వీడియో తీద్దామంటారు. ఇగో అవును 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 అవును. ఇప్పుడైతే నన్ను డిస్టర్బ్ చేయకుండా జరగకుంటారా, వీడియో తీసుకుంటా. సరే బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మీరు ఎన్నిసార్లు వచ్చిన ఇటు వరకు మీరు నన్ను. హాయ్. వీళ్ళంతా మా పిల్లలు, మా కోడన్లు. పోర్లు చేసిన లొల్లికి అసలు బండికి ఏ ప్రాబ్లం ఉన్నాయో కూడా నేను మర్చిపోయినా. నోట్ ఏం చేసుకోలేకుంటే డైరెక్ట్ చెప్దాం అనుకున్నా, మొత్తం పెంట పెంట చేసి రీల్ వచ్చి అట్లుంటదా మనతోని. సో బండికి ఏ ప్రాబ్లం ఉన్నాయో షోరూమ్ తీసుకున్నాక ఒకవేళ మెకానిక్ చూసిన తర్వాత చెప్తారు కదా. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే షోరూమ్కి ఆల్రెడీ కాల్ చేసినాం, వాళ్ళు రమ్మన్నారు. నేను మా ఫ్రెండ్ గారు కలిసి వెళ్తున్నాం, సపరేట్ బైక్ తీసుకుని. ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు ఆటోలో రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఈ బైక్ పేరేమో రుజునో, ఆ బైక్ పేరేమో గ్లామర్. అక్కడ కనిపిస్తుందా మీకు? ఆ బైక్ పేరేమో రుకాండో. ఇప్పుడు ప్రజెంట్ ఆ 2 బైకులు తీసుకొని పోతున్నాం అనమాట. ఇగో నేను మా ఫ్రెండ్ గారు పోతున్నాం. వాడు నా బండి తీసుకొస్తాం, నేను మా అన్న బండి తీసుకొస్తున్నా. రెగ్యులర్గా నా బండి నడిపించి ఈరోజు సడన్గా మా అన్న బండి నడిపిస్తే ఎట్లుంది తెలుసా నాకు. ఒక బైక్ నుంచి మామూలుగా ఒక బైక్ నుంచి తర్వాత సైకిల్ నడిపిస్తే ఎట్లా ఫీల్ వస్తుందో నాకు అట్లా ఫీల్ వస్తుంది ఈ బైక్ నడిపిస్తుంటే. మా దోస్తుగాడైతే అని పోతుంటాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బండి అయితే షోరూమ్ ఇచ్చేసినాం. బండి అయితే ఇచ్చేసినాం. ఇంటికి కూడా ఇక ఓకే అయినాక చూసుకుందాం ఏమైనా ఉంటే. రేపు ఇస్తారంట బండి, రేపు సాయంత్రం రమ్మన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే షోరూమ్ కాడికి వచ్చాం. మన బండి అయితే ఫుల్ నీట్గా రెడీ చేసి పెట్టారు. చూద్దాం బండి ఆన్ చేసి కండిషన్ ఎట్లుందో చూడాలి. ఫస్ట్ పేమెంట్ చేయాలన్నమాట బండికి. సదాశివపేట్ బజాజ్ షోరూమ్ మన బండి తల మనకి ఇచ్చిర్రు. ట్రాల్ కొట్టి రాపో తర్వాత పేమెంట్ సంగతి చూద్దామంటారు. చూద్దాం ఏ కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఇంత మాట అన్నారు. హ్యాండిల్ కొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ట్రాల్ వేసినాక చూద్దాం. సో మనం డ్రాల్ కొట్టుకుంటా సదాశివపేట చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. ట్యాంక్ బండ్ నాకైతే హ్యాండిల్ కొంచెం టైట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి ఆయన కడగాలి. అలాగే లైట్గా వస్తుంది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. బండి 1 సెకండ్ స్మూత్ అండ్ కండిషన్ ఉంది. అయిపోయింది, అంత అయిపోయింది. పేమెంట్ కూడా చేసేసినాం అనమాట. మీరు ఆడ నా బ్యాక్ సైడ్ ఎంటర్ చూడొచ్చు. క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. గ్రౌండ్లో ఉన్నాం. ఇంటికి కూడా గ్రౌండ్కి ఎందుకు వచ్చినా అంటే మా అక్క బుట్టలు తీసుకున్నాం అనమాట తిన్నికి. సో అందుకే గ్రౌండ్కి వచ్చినాం. ఈ వీడియో కింద ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. I will see you in next video.